నల్గొండ జిల్లాకు లూయిస్ బ్రెయిల్ పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గాలి శ్రీనివాస్ నాయుడు, సేవాలాల్, రాష్ట్ర కార్యదర్శి బర్మావత్ సీతారాం సింగ్ ఆధ్వర్యంలో అందులో లిపి లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గిద్ద రాజేష్ మాట్లాడుతూ అందులకు జ్ఞాన కవాటాలు ప్రసాదించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని, వారి జయంతిని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం శుభపరిణామని తెలిపారు. అనంతరం గాలి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ వికలాంగుల సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, వికలాంగ ప్రధాన సమస్యలను రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు. నిరంతరం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు గాలి శ్రీనివాస్ నాయుడు గారికి, పెద్దలు సీతారాం సింగ్ గారికి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అందులో జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఒక గొప్ప మహానుభావుడు లూయి బ్రెయిల్ గారి జన్మదినోత్సవాన్ని మరి అంత పెద్ద అందరికీ కూడా సామాజిక సేవా కార్యక్రమాలలో నిరంతరం ముందుంటూ పేద బలహీన వర్గాలకు మేము సైతం అని చెప్పేసి ముందుంటున్నటువంటి శ్రీనివాస్ నాయుడు గారు, సీతారాం సింగ్ గారు కూడా మరి నిరంతరం కూడా వికలాంగుల జాతికి అండదండలు అందిస్తున్న నేపథ్యంలో వారికి మా వికలాంగుల జాతి పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క లూయి బ్రెయిల్ జన్మదినోత్సవం సందర్భంగా మరి కేక్ ఏర్పాటు చేయడంతో పాటు అనేక మంది స్వాములకు కూడా ఈ రోజు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం పట్ల మా రాష్ట్ర కమిటీ పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి లూయి బ్రెయిల్ గారు ఏ ఆశయాలు అయితే కలగన్నాడో అందుల కోసం వారు రచించినటువంటి ఏదైతే మరి ఆ యొక్క చదువు ఉన్నదో ఆ యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా మరి ప్రభుత్వాలు, పార్టీలు కూడా అన్ని కూడా గుర్తించి కూడా ఈ నల్గొండ జిల్లా కూడా వికలాంగుల జిల్లా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల జిల్లాగా పేరు పొందినటువంటి ఈ నల్గొండ జిల్లాకు మరి అందులకు మరి లిపిని ప్రసాదించి వారు కూడా చదువుకునే అవకాశాలు కల్పించినటువంటి లూయి బ్రెయిల్ గారు పేరు పెట్టాలని చెప్పేసి కూడా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా కలుస్తాం, దానికి అయ్యే ఖర్చు కూడా నేను సీతారాం సింగ్ భరిస్తున్నామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన మిత్రులు గిద్ద రాజేష్ కి, గోపి గారికి, మా మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు గిద్దిరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పెద్దలు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి శ్రీనివాస్ నాయుడు గారి స్వామి ఎంతో ఒక కృతనిశ్చయంతో ఈ బలహీన వర్గాలైనటువంటి వికలాంగులకు కూడా చేయూతనివ్వాలి. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పెద్దలు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా, వెంకటరెడ్డి గారి ద్వారా కూడా మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పేసి, వికలాంగుల సమాజానికి ఎప్పుడు కూడా అండదండలు అందిస్తామని చెప్పేసి తెలియజేసి వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నందుకు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా యొక్క రాష్ట్ర కమిటీ పక్షాన మా పెద్దలు మరి బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ నాయుడు గారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇస్తున్నటువంటి సహకారంతో ఖచ్చితంగా మా వికలాంగుల జీవితాల్లో కూడా మరింత వెలుగులు పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీకు ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి. అదేవిధంగా ఇప్పుడు సేవాలాల్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సీతారాం సింగ్ గారిని కూడా ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లూయిస్ బ్రెయిల్ పుట్టినరోజు సందర్భంగా మన ప్రెసిడెంట్ గారు గిద్ద రాజేష్ గారికి వారు ఫోన్ చేయగానే అన్నయ్య కొద్దిగా ఇవాళ పుట్టినరోజు ఉంది, మీరు కొద్దిగా చేయాలంటే నేను చేసేస్తా మీ ఇంటి దగ్గర అంటే నేను అమ్మటే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.